అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క కృప శాశ్వత కాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుని ప్రభువారి ఆశీర్వాదాలను అందుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనమును మనం చూసినట్లయితే, నీవు ఘనకార్యములు పూనుకొని జయము పొందుదువు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ మాట ఎవరు అంటున్నారు అన్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటగా అభిషేకించిన రాజైన సౌలు దావీదును తరిమి నాశనము చేయాలనేటటువంటి అర్థం లేని కోపంతో అతడు తన యొక్క ప్రయత్నాలను పనులను వ్యర్థపరుచుకుంటూ కాలవ్యాపనం చేస్తూ దైవ చిత్తానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సందర్భంలో సర్వోన్నతుడు దేవుడు సౌలు గారిని దావీదు గారికి అప్పగించేశాడు. కానీ దావీదు నీతిమంతుడు, దైవభక్తుడు, సౌలును ద్వేషించలేదు, దూషించలేదు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ప్రేమిస్తూ అతన్ని చంపేటటువంటి సమయం వచ్చినప్పటికీ అతని ప్రాణానికి హాని చేయలేదు. నీ ప్రాణము నాకెంతో ప్రియమైనది అన్నట్లుగానే అతడు ప్రవర్తించాడు. శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను అని చక్కని సందేశాన్ని ఇచ్చిన వారై ఉన్నారు. ఇక్కడ దావీదు గారు కూడా ఇలాంటి ప్రేమనే కలిగి ఉన్నారు. ప్రియులారా, అందుకే తరుముతున్న శత్రువు చేతికి చిక్కిన ఆయన ఏ విధమైన హాని చేయలేదు. తప్పు తెలుసుకున్నటువంటి సౌలు, నాయనా దావీదా నీవేనా అని చెప్పి వెంటనే దావీదును గుర్తుపట్టినటువంటి ఈ సౌలు గారు దావీదును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు శపించి కోపోద్రేకంతో నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దావీదు సత్ప్రవర్తన అక్కడ సౌలును ఆ క్షణంలోనే పశ్చాత్తాపానికి గురి చేసింది. ప్రియులారా, ఎంతటి శత్రువుకైనా మనస్సాక్షి అనేది ఒకటి ఉన్నది కదండి. ఈ మనస్సాక్షి అనే మర మనస్సులో పనిచేస్తూ ఉంటుంది కనుక ఆ మనస్సాక్షి అనే మర సౌలు గారిలో పనిచేసింది. అందుకే దావీదా నాయనా అని దావీదును పేరు పెట్టి పిలిచి, నీవు ఘనకార్యములు పూనుకుని జయము పొందుదువుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దైవజనులు రాసిన ఒక శరణంలో ఉన్నదండి. తరుమాబాడేను దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబాడేను దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబాడి నాను తుదకు రాజుగా, దావీదే నిర్ణయమాయేనుగాన. నేనేల భయపడవలెనో, నేనేల చింతించవలెనో. నా యేసుడు నాకుండగా, నన్నేది ఏమి చేయదు. నా యేసుడు నాకుండగా, నన్నేది ఏమి చేయదు. ప్రియ స్నేహితులారా, ఆయన మనకు తోడుగా ఉన్నారు గనుక ఎన్ని చిక్కులు ఉన్నప్పటికీ ఏ విధమైన హానికరుడు ఏమీ చేయనేరడు. ఎందుకనగా మనల్ని కాచేవారు ప్రభువే, మనల్ని నడిపించేవారు ప్రభువే. కనుక శపించుచు నాశనము కోరిన సౌలు ఆ క్షణంలో తన మనస్సును మార్చుకొని దావీదును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణము దావీదు సత్ప్రవర్తన కన్నులారా చూసి మనసారా అనుభవించాడు గనుక తన ప్రాణాన్ని హాని చేయకుండా విడిచిపెట్టినందుకు వెంటనే ఈ చక్కని మార్పును అతడు కలిగిన వాడై ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పారు. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలమైన మనము దేవుని స్వరూపములో ఉన్నాము గనుక మనము దేవుని పిల్లలమే. మన స్వరూపము దయ్యముది కాదు, దేవునిది. కనుక దేవుని పిల్లలమై ఉన్నాము.
అట్టి దేవదేవుని పని ఆశీర్వదించుట గనుక వెంటనే సౌలు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని దావీదు గారు అందుకున్నారు. అలాగే నేడు మనమును దైవాశీర్వాదమును అందుకుందాం. అట్టి కృప సదాకాలం మన కుటుంబములకు తోడేండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలయ్యా. ఆశీర్వాదం కొరకు ఎదురు చూచుచున్న వారు ఎందరో లోకములో ఉన్నారయ్యా. అయ్యా, ఆశీర్వాదం అంటే తెలియని వారు ఉన్నారు. మరియు ప్రభువా, నీ పరిశుద్ధ కృపను బట్టి నాశనము చేయాలని వచ్చిన శత్రువైన సౌలు ఆ క్షణములో ఆశీర్వదించి వెళ్ళాడు. స్తోత్రములు నాయన. అనగా దావీదు గారికి శాపాలను, నాశనకరమైనటువంటి కోపాలను ఆశీర్వాదంగా మార్చివేశావు. ఈ లేఖనాన్ని బట్టి మేము గ్రహిస్తున్నాము గనుక ఆ స్థితిలో ఎందరు బిడ్డలు ఉన్నారో వారందరికీ ఆశీర్వాదాలుగా మార్చివేసి ఘనమైన ధన్యతలు ప్రాప్తింపజేసి మహిమనందమని మహిమ స్వరూపియగు ప్రభువారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప శాశ్వత కాలం మనకు తోడే నడిపించుగాక. అందరికీ మరణాతండి.